మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతియుత ఆందోళన చేపట్టింది. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని అటకెక్కించడం, సామాన్యుల నడ్డి విరవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా చూస్తున్నాం. ఎన్నికల ముందు ఊరూరా తిరుగుతూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించకపోగా పెంచి ప్రజలను మోసం చేశారు. లీటర్ పెట్రోల్ డీజిల్పై 3 రూపాయలకు పైగా పెరిగిన చోద్యం చూస్తూ సామాన్యులపై అదనపు భారాన్ని మోపుతుంది కూటమి సర్కార్. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్త పోరుబాట తలపెట్టింది. సో పెరిగిన ధరలు తగ్గించాలంటూ శాంతియుత ఆందోళనకు దిగింది వైఎస్ఆర్సీపీ. ప్రస్తుతం విజయవాడ నుంచి వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దేవినేని అవినాష్ బుల్లెట్ను ఎడ్ల బండిపై పెట్టి తోసుకుంటూ వెళ్తున్నారు. ఇటు విశాఖ నుంచి కూడా రిక్షాలో ప్రయాణిస్తున్న పరిస్థితి. సురేంద్ర, ఒకసారి విజయవాడ వెళ్దాం. సురేంద్ర, ఏంటి అక్కడ సిచ్యువేషన్? సో ప్రజల నుంచి వెలువెత్తుతున్న ఈ నిరసనలు మరి ప్రభుత్వానికి వినపడే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళు అమరావతి టు హైదరాబాద్ తిరిగే జెట్ ఫ్లైట్స్లోనే ఉన్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంది. కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎడ్ల బండిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా లాక్కొని వస్తున్నారు. ఎడ్ల బండి మీద ఒక స్కూటర్ని పెట్టుకున్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏ విధంగా వాహనదారులు పరిస్థితుందని చూపిస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సార్ ఏం చెప్తారు? ప్రభుత్వం చెప్పింది అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని, కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగిన పరిస్థితి. కానీ దీని మీద మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి, దీన్ని ప్రజలు భరించాలంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నారా లోకేష్ ప్రతి ఊరు గారు తిరిగి అమ్మ, అక్క, అన్న మాది బాధ్యత, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పని బార్డర్ల దగ్గర, సరిహద్దుల దగ్గర పెట్రోల్ ప్రైజులు చూపిస్తూ, గాల్లో చేతులు చూపిస్తూ ఆ రోజు అబద్ధాలు చెప్పి మాది బాధ్యత అని చెప్పని అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈరోజు సామాన్య ప్రజానికం వాళ్ళ నడ్డి విరిచేలాగా, వాళ్ళ బతుకుగార కష్టమయ్యేలాగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్? కొంచెం సిగ్గు తెచ్చుకుని ఆ రోజు ఇల్లు తిరిగారే, ఎన్నికల హామీలు అని చెప్పని ప్రతి ఒక్క పాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, నారా లోకేష్ ఫోటో వేసుకుని ప్రతి పాంప్లెట్ మీద రేట్లు మేము తగ్గిస్తామని చెప్పని ఎవరైతే హామీలు ఇచ్చారో ఈరోజు అది ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారో అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. ఈరోజు మహిళలు అడుగుతున్నారు, మీరేదో రాగానే మాకు మంచి చేస్తా అన్నారు కదా, ఈరోజు మీరు మాకు మంచి ఏం చేశారని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు ఆ వ్యాట్ అనేది తగ్గించి ఈరోజు ప్రజానికానికి మంచి చెయ్యాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క దుబారా తగ్గించుకోవాలంటూనే స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్న పరిస్థితి, మంత్రులేమో సైకిల్ మీద తిరుగుతున్నారు, వెనకాల కాన్వాయిలు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? మొత్తం అంతా కూడా షో రాజకీయాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈరోజు నో వెహికల్ డే అని చెప్పని ధరలు మీరు తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈరోజు లోకేష్ గారు ఏమో స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్, ఎక్కడెక్కడ తగ్గల. ఇంకో పక్క మంత్రులేమో సైకిళ్ళు, రిక్షాలు ఎక్కుతున్నారు, వెనక మాదేమో కాన్వేలు వస్తున్నాయి. ఇక్కడ మా ఎమ్మెల్యే ఉన్నారు, మొత్తం అంతా గారు ఒక పిఆర్ షో, ముందు కెమెరాలు పెట్టుకున్నారు, ఒక సంచి పట్టుకున్నారు, మెల్లో టవల్ వేసుకున్నారు, చెమటలు కక్కుతే సైకిల్ దొక్కుతున్నారు. ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ షో రాజకీయాలు? ఎందుకు ప్రజానికాన్ని మోసం చేసే విధంగా? మీకు గనక నిజంగా సిగ్గు శరం ఉంటే ఈరోజు ఈ ధరలు తగ్గించే విధంగా మీరు ఉన్నారు కదా, గవర్నమెంట్లో కేంద్రంలో ఉన్నారు కదా, మాదే చక్రం అని చెప్పి తిప్పుతున్నారు అన్నారు కదా, మీకు నిజంగా సిగ్గు కనుక ఉంటే ఈ ధరలు తగ్గించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ధరలు తగ్గించాలి, తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ ఉంటాయి, తక్కువ ఉండే విధంగా చూస్తామంటూ నాడు చెప్పారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డీజిల్ కానీ పెట్రోల్ ధరలు కానీ పెరుగుతున్న పరిస్థితి. అదే చెప్తున్నాం కదా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ఎవరు గారు సంతోషంగా లేరు.
దీనికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పకుండా మోసం చేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మీరు వాళ్ళని పోరాటం చేయాల్సిన కోరుతున్నాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు గారు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సంక్షోభం లాంటి సమయంలో గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఈరోజు ఈ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బతుకుతాం కానివ్వండి, మా సంక్షేమ కార్యక్రమం అందిస్తంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న సందర్భంగా చెప్పుతున్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రజల తరపున మా పోరాటం మాత్రం కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎంత పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి అంటూ కూడా ఒక ఫ్లెక్సీని కట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నాము, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే కనుక తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ అవినాష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పాలి. హరి ఓకే సురేంద్ర, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళన నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆటోలను అలాగే వెహికల్స్ను తాళ్లతో కట్టి లాకెళ్తూ వినూత్న నిరసన తెలుపుతున్నారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ లోకేష్ వద్దకు వెళ్దాం. కర్నూలు కల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అన్నట్టుగా తెలుస్తోంది. లోకేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్ మీరున్న దగ్గర? హరి, ఇంధన ధర పెంపుపై యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఇప్పటికే నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం వలన ఈ యొక్క ప్రభావము సామాన్య ప్రజలపై పడుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి యొక్క కల్లూరు యొక్క ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆటోని తొప్పుకుంటూ వచ్చి తన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పోరాటం అంటున్నారు, ప్రజల కోసం పోరాటం అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయి, ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం వలన సామాన్యుడిపై చాలా ప్రభావం పడుతుంది కదా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి టైంలో డీజిల్ పెట్రోల్ పెంచినారు, వాళ్ళు దోసుకోవడానికి పెంచుతున్నట్టుంది. మేము అధికారంలోకి వస్తే మొత్తం రేట్లు తగ్గించేసి మీకు ప్రజలకు మంచి చేస్తామని చెప్పడం లేదు. కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కేవలం ఎలక్షన్ల ముందర మాటలు చెప్పడం తప్ప ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం. ఈరోజు మనం చూసుకుంటే మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద మొత్తం 3,316 కోట్లు 3,316 కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అదనంగా భారం వేయడం జరిగింది. అంటే పెట్రోల్ 1000 కోట్ల పైగా, డీజిల్ 2,000 కోట్ల పైగా, మొత్తం ఇవంతా కలుపుకుంటే 3,316 కోట్లు ఈరోజు ప్రజల మీద భారం. ఈరోజు ఒక ప్రజల మీద భారం కాదు, దీని మీద ప్రతి ఒక్కది కూడా నిత్యావసర వస్తువుల మీద ప్రతి ఒక్క సామాన్య మానవుని మీద కూడా పడే పరిస్థితి. వ్యవసాయదారులు ఈ డీజిల్ పెరగడంతో మొత్తం వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది, వాళ్ళు పండించిన పంటను ఎక్కడ తీసుకోవడానికి కూడా ఇబ్బంది. దీనివల్ల మొత్తం సామాన్య మానవులకు అందరికి కూడా ఈ డీజిల్ పెరగడం, దీంట్లో మొత్తం ప్రజలకు, సామాన్య ప్రజలు, రైతులకు అందరికి కూడా అన్యాయం జరిగే పరిస్థితి. ఎన్నికల ముందు చెప్పారు కదా వీరు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో పెంచమన్నారు కదా, మరి ఈ మధ్య ఇప్పుడు పెంచడం జరిగింది, రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది కదా? 100% పెరిగే. చంద్రబాబు నాయుడు మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అంతకుముందు 94లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అని ఆయన ఎన్నుపోటు పొడిచి, సొంత అల్లుడే ఆయనను ఎన్నుపోటు పొడిచి మొత్తం అధికారం చేకూర్చుకున్నాడు. 99 నుంచి ఆయన ఈ 3 సార్లు ముఖ్యమంత్రి అయినది చూస్తే ప్రజలను మోసం మాటలతో మభ్యపెట్టి అధికారం చేకూర్చిన తర్వాత ప్రజలందరినీ మోసం చేసే నైజం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రజల ముందర అధికారం కోసం ప్రజలకు ఏ మాట ఇచ్చినా ఆ మాట కట్టుబడి ఉండాలని మనస్తత్వం కలిగిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఎంతసేపు నేను కూడా సంపదలు సృష్టిస్తాం, అట్లా ఈరోజు సంపద కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇసుకకు 1000 కోట్లు వచ్చేది, కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు, వాళ్ళ నాయకులు, జనసేన నాయకులు జోలు లేకపోతున్నాయి. ఇంకా మొత్తం గోడి చూసుకుంటే మొత్తం ఈ గ్రావెల్ ఇవన్నీ కూడా మొత్తం దోసుకోవడమే, ఏం లేనేలేదు. ఆర్ఎన్బి రోడ్లకు మీద గ్రావెల్ వేయాల్సిన రోడ్ల మీద కాంట్రాక్టర్లు గ్రావెల్ వీళ్ళకు డబ్బులు కట్టలేక మొత్తం
వాళ్ళందరూ కూడా పక్కన నల్లమట్టేసి ఈరోజే మేము ఈ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే మీరు గ్రావెల్ అలో చేయాల్సింది నల్లమట్టిని ఎలా అలో చేస్తారు అని మనం అడగడం. మరి యువజన విభాగం సంబంధించిన రాష్ట్ర ఉపాధ్యక్షుని గురించి మాట్లాడదాం. నారా లోకేష్ అంటే పక్క రాష్ట్రాలతో పోలుస్తూ ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో చాలా పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయంటున్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే దేశంలోనే మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు వార్ వల్ల ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయని చెప్పి కూటమి సర్కార్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. సరే, వారి వల్ల అయినా పెరిగింటే ఓకే, కానీ ఈరోజు చూసుకుంటే భారతదేశంలో అత్యధిక పెట్రోల్ డీజిల్ రేట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశే. వీళ్ళు ఏదైతే డీజిల్ పెట్రోల్ పైన ట్యాక్స్ విధిస్తుందో, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే సెస్ చేస్తుందో అది కొంచెం తగ్గించుకుంటే ₹1-2 తగ్గించుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వీళ్ళు మేలు చేసిన వాళ్ళే కదా, అవి ఏం తగ్గించుకోరు. పోనీ వీళ్ళు ఎలక్షన్లప్పుడు ఏవేమైతే హామీలు ఇచ్చినారో అవన్నీ ఏవి కూడా వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజలకు కానీ ఎవరికి కానీ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చడం లేదు. ఈరోజు ఏవైతే డీజిల్లో వీళ్ళు కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ అయితే కావచ్చు, వేరే రూపంలో అన్ని రూపాలలో రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయము ఇదంతా ఎక్కడికి పోతుంది? గతంలో మనం 1,00,000 మందికి ఇస్తే వీళ్ళు కనీసం 60,000-70,000 మందికి కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఈరోజు కూటమి సర్కార్ ఉంది. కానీ డబ్బులేమో ఆ రోజు మనము ₹1-2 మామూలుగా పెరిగితే కూడా మన పైన చాలా విమర్శలు చేసినారు. వాళ్ళ మీడియా ఛానల్ అయితేనే వాళ్ళైతేనేమి మనల్ని చాలా బ్లేమ్ చేసినారు. ఈ రోజు ఇప్పుడు చూస్తున్నాం అంటే మీరు నిరసన ర్యాలీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ ఆటో వాళ్ళు కూడా వచ్చి మీకు మద్దతు తెలుపుతున్నారు, తమ కోసం పోరాటం చేస్తున్నారు. ఏ విధంగా పెరిగినా ఇప్పుడు ఆటోలన్నీ డీజిల్ ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు, మామూలుగా టైర్ 2 సిటీలో అంటే కర్నూలు, నంద్యాల ఇక్కడ తిరిగేటువంటి డీజిల్ ఆటోలు. ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగితే వాళ్ళు కూడా ఛార్జీలు పెంచాల్సిందే కదా. ఛార్జీలు పెంచకపోతే వాళ్ళు కూడా ఏ రకంగా ఆటో నడపగలుగుతారు? దాని ఈఎంఐ ఎట్లా కడతారు? వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా చేస్తారు? కాబట్టి ఒక్క డీజిల్ పెట్రోల్ రేటు పెరిగితే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు, రైతు దగ్గర నుంచి ఉద్యోగస్తుని వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది అదనపు భారము. ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే ఈ కూటమి సర్కారు వారి వల్ల పెరిగింటే ఓకే, దానివల్ల సరే, కానీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే సెస్ విధిస్తుందో దానిపైన ₹1-2 తగ్గియాల్సిందిగా మేము మరి మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ₹1-2 లేదా పెరిగిన ₹3 ఈ సెస్ రూపంలో తగ్గించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతేనేమి, ఇంకా ఇక్కడ పనిచేసుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు అయితేనేమి, లారీ డ్రైవర్లు అయితేనేమి, ఆటో వాళ్ళు అయితేనేమి, రైతులైతేనేమి వీళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడతారు. గవర్నమెంట్ రేటు కొంచెం తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది మనం చూసుకున్నట్లయితే హరి, ఏదైతే యొక్క ఇంధన ధరలు పెరగడం వల్ల పూర్తి స్థాయిలో సామాన్యుల మీద భారం పడుతున్న నేపథ్యంలో ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ప్రజలు కూడా తోడయ్యి ఈ యొక్క నిరసన అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పెంచిన ఇంధన ధరలను తగ్గించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హరి, రైట్ లోకేష్, చూస్తున్నాం అటు కర్నూలు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద, అలాగే కడప, అలాగే గుంటూరు, విజయవాడ నుంచి మనకు వస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. సో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఎడ్ల బండ్లను తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు. గుంటూరు వెళ్దాం ఒకసారి. అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఆయన ఎలక్ట్రిక్ సైకిల్ ఏదో తొక్కుతూ వెళ్తున్నారు. ఏం జరుగుతుందో అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. పెరిగిన ఇంధన ధరలను తగ్గించాలంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆందోళన చేపట్టింది. శాంతియుత ఆందోళనలు ప్రతి నియోజకవర్గంలో కూడా చేపట్టిన దృశ్యాలు ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ భారాన్ని కొంతైనా ప్రభుత్వం భరించి సామాన్యులకు ఒకంత రిలీఫ్ ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ పోరుబాటు చేపట్టింది. సో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుండడం చూస్తున్నాం. అటు ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వెంటే వస్తూ ఉన్నారు. తమ ఆందోళన ఆక్రందన ప్రభుత్వానికి వినపడేలా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చూస్తున్నాం, ఆటోని తాళ్లతో కట్టి లాక్కుని వెళ్తూ, సో ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జీ కానీ ఏది కొనే పరిస్థితి లేదంటూ సామాన్యుడు చెందుతున్న ఆందోళనను ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్సీపీ.